ఆర్బీఐ మళ్లీ గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.5% తగ్గించింది. ప్రెజెంట్ 6% వచ్చింది. ఈ నిర్ణయం హోమ్ లోన్, ఇతర రుణాలు తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్. ఈఎంఐ అయినా తగ్గించుకోవచ్చు, లేదంటే టెన్యూర్ అయినా సరే తగ్గించుకోవచ్చు. ఆర్బీఐ డెసిషన్ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి బూస్టింగ్ ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మళ్లీ సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25% మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25% నుంచి 6%కి దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపు నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మారాలని కూడా కమిటీ నిర్ణయించింది. వడ్డీ రేటు తగ్గింపుతో హోం, వెహికల్, ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉండే అవకాశముందని ఆర్బీఐ సంకేతాలిచ్చింది. After a detailed assessment of the evolving macroeconomic and financial conditions and outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఎన్నాళ్లుగానో ఈఎంఐ భారం మోస్తున్న గృహ రుణ వినియోగదారులకు మరోమారు ఊరట కలిగిందని చెప్పాలి. ఎవరైతే ఫ్లోటింగ్ రేట్పై హోమ్ లోన్ తీసుకుని ఉంటారో వారికి ఈఎంఐ తగ్గుతుంది. లోన్లు తీసుకున్న వారి ముందు ఇప్పుడు 2 ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఒకటి ఈఎంఐని తగ్గించుకోవడం, రెండోది టెన్యూర్ని తగ్గించుకోవడం. దీంట్లో రెండో ఆప్షనే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ ఫిబ్రవరి నెల ప్రయోజనాన్ని ఇప్పటికీ బ్యాంకులు తగ్గించకపోతే మే నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. పాతవారికే కాదు, కొత్తగా రుణాలు తీసుకునేవారు తక్కువ వడ్డీకే లోన్ని పొందవచ్చు. పైగా ఎక్కువ మొత్తం వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో వడ్డీ రేట్లు తగ్గి ఇళ్ల అమ్మకాలు పుంజుకుంటాయని రియల్ ఎస్టేట్ సమాఖ్యలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం రియల్ రంగానికి మంచి బూస్టింగ్ ఇస్తుందని అంటున్నారు.